బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మత స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బలవంతంగా మతం మార్పించడం అన్నది మత స్వేచ్ఛ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఇక ఇతరులను బలవంతంగా మతం మార్పించడం అన్నది మత స్వేచ్ఛ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. మోసం, బలప్రయోగం, ఆకర్షణల ద్వారా మత మార్పిళ్లకు పాల్పడితే మత స్వేచ్ఛను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. అలాంటి చర్యలను నిరోధించేందుకు అవసరమైన చట్టాలు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. భయపెట్టడం, బహుమతులు అందజేయడం, ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారా దేశాల్లో మత మార్పిళ్లు చోటు చేసుకుంటున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక దానికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం తాజా వివరాలతో కోర్టులో సంక్షిప్తంగా ఓ ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. బలవంతపు మత మార్పిళ్లు సమస్య తీవ్రత గురించి తమకు తెలుసని అందులో పేర్కొంది. అశ్విని కుమార్ పిటిషన్లో ప్రస్తావించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటూ మత స్వేచ్ఛను పరిరక్షించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. ఇక ఈ అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటీ రవికుమార్ల ధర్మాసనం స్పందిస్తూ మత మార్పిళ్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. అయితే బలవంతపు మత మార్పిళ్లు ఎంత మాత్రమూ సముచితమైనవి కావని పేర్కొంది. ఈ అంశంపై రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించి సమగ్ర ప్రమాణ పత్రం సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇక తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. మరోవైపు ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, హర్యానా వంటి రాష్ట్రాలు బలవంతపు మత మార్పిళ్లను నిరోధించేందుకు ఇప్పటికే ప్రత్యేక చట్టాలను ఆమోదించాయని సర్వోన్నత న్యాయస్థానానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మత స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బలవంతంగా మతం మార్పించడం అన్నది మత స్వేచ్ఛ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఇక ఇతరులను బలవంతంగా మతం మార్పించడం అన్నది మత స్వేచ్ఛ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. మోసం, బలప్రయోగం, ఆకర్షణల ద్వారా మత మార్పిళ్లకు పాల్పడితే మత స్వేచ్ఛను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. ఇలాంటి చర్యలను నిరోధించేందుకు అవసరమైన చట్టాలు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మత స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బలవంతంగా మతం మార్పించడం అన్నది మత స్వేచ్ఛ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఇక ఇతరులను బలవంతంగా మతం మార్పించడం అన్నది మత స్వేచ్ఛ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వెన్నెల.
సుప్రీంకోర్టులో ఏదైతే పిటిషన్ వేశారో మత మార్పులకు సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న వ్యవహారమే. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మత మార్పులు ఎక్కువవుతున్నాయి, బలవంతంగా మత మార్పులు చేస్తున్నారు అని చెప్పేసి విశ్వ హిందూ ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలు ఆరోపించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా విచారణ కొంచెం చర్చనీయాంశంగా మారింది. మతం అనేది ఇష్టానుసారంగా జరగాలి, కానీ బలవంతంగా అంటే ప్రలోభాలకు గురి చేయడమో లేకపోతే మూల సెంటిమెంట్లను వాళ్ళను సెంటిమెంట్లను ఆకర్షణ చేసే విధంగా మతం చేయడం కానీ మత మార్పిడి చేయడం కానీ వీటికి సంబంధించి కాదు. లేదంటే బెదిరించడము, డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసి తీసుకోవడం కానీ మతం మార్పించడం కానీ తెలియదు. దీని మీద రాష్ట్రాలన్నీ అంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలన్నీ కూడా ఒక సమగ్ర చట్టం చేయాలి, సమగ్రంగా దర్యాప్తు చేయించాలి, సమగ్ర చట్టం చేసి ఈ బలవంత మత మార్పులను ఆపాలని చెప్పింది. అయితే దీనికి సంబంధించి కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి వాదన, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ పార్టీ తదితర హిందూ ధర్మ సంస్థలు చేస్తున్నటువంటి ఆరోపణ కొంచెం బలం చేకూరింది. దేశంలో మత మార్పులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి, విదేశాల నుంచి విపరీతంగా డబ్బులు వస్తున్నాయి. వాటిని ఆధారంగా చేసుకొని పేద మధ్యతరగతి ప్రజలను డబ్బులను ఎరవేసి వాళ్ళని బలవంతంగా మత మార్పులు చేస్తున్నారని ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కొంత చర్చాంశంగా మారాయి. కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.